సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లి కసాయిలా మారింది. మానవత్వం మరిచింది, కర్కశంగా ప్రవర్తించింది. కన్న బిడ్డ ప్రాణాలను తీసేసింది. కనీసం 3 నెలలకు కూడా నిండని 80 రోజుల పసికందను బావిలో పడేసింది ఆ కసాయి తల్లి. దీంతో ఊపిరాడక ఆ బిడ్డ ప్రాణాలు విడిచింది. ఇంత దారుణమైన ఘటన ఎక్కడ జరిగింది? పూర్తి వివరాల్లోనికి వెళ్దాం. ఈ మధ్య కాలంలో చూస్తున్నటువంటి ఘటనలు చూస్తుంటే గుండెలు తరుక్కుపోతున్నాయి. ఎందుకంటే అసలు కన్న బిడ్డల్ని కూడా కాదనుకోటి కడతీర్చాలనుకోవటం ఎంత కసాయి హృదయంతో వీళ్ళు ప్రవర్తిస్తున్నారో కూడా అర్థం కావటం లేదు. ఏమొస్తుందో తెలియట్లేదు. అసలు వీళ్ళు మనుషులేనా అనిపిస్తోంది ఇలాంటి ఘటనలు చూస్తే. ఎందుకు ఇంత దారుణమైన నిర్ణయం తీసుకుంది? అప్పటి వరకు పొత్తిళ్లలో ఉండాల్సినటువంటి ఆ పసిబిడ్డను తీసుకెళ్లి బావిలో పడేసి ప్రాణాలు ఎందుకు తీయాలనుకుంది? పూర్తి వివరాల్లోనికి వెళ్దాం. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అప్పన్నపల్లి గ్రామంలో ఈ దారుణ ఘటన జరిగింది. ఇంటి ముందు ఆడిస్తున్న పసికందును 2 దుండగులు ఎత్తుకెళ్లిపోయారంటూ కన్నతల్లి పోలీసులను తప్పుదోవ పట్టించింది. చివరికి విచారణలో తానే తన కన్న కొడుకును బావిలో వేసి చంపేసినట్టు అంగీకరించడంతో పోలీసులు ఆమెను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామానికి చెందిన రామగల్ల శ్రీమాన్, నంగునూరు మండలం నర్మేటకు చెందిన కవితను 3 సంవత్సరాల క్రితం ప్రేమ పెళ్లి చేసుకుని పుల్లూరులోనే నివాసం ఉంటున్నారు. శ్రీమాన్ ఇటీవల 2 చోరీ కేసుల్లో జైలుకు వెళ్లి రావడంతో గ్రామంలో పరువు పోయిందని, అతని అమ్మమ్మ ఊరైన అప్పన్నపల్లిలో గత 2 నెలల నుంచి ఉంటున్నారు. ఎంతో ఆనందంగా ఉంటుందనుకున్న జీవితం ప్రశ్నార్థకంగా మారటంతో పాటు ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త తరచూ వేధింపులకు గురి చేస్తుండటం, ఆర్థిక ఇబ్బందులు, భర్త ప్రవర్తన, వ్యవహార శైలి నచ్చని కవిత భర్తతో విడిపోవటానికి సిద్ధపడింది. ఈ క్రమంలో అడ్డుగా ఉన్న పసికందును తప్పిస్తే భర్తను విడిచిపెట్టి హాయిగా ఉండొచ్చని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని టైంలో పసికందు దీక్షిత్ కుమార్ను తీసుకెళ్లి గ్రామ శివార్లో ఉన్న పాడుబడిన వ్యవసాయ బావిలో విసిరేసి వెళ్ళిపోయింది. తన దగ్గర నుంచి 2 ముసుగు వేసుకుని వచ్చి దుండగులు బాబును ఎత్తుకెళ్లిపోయారని చెప్పి అందరినీ తప్పుదోవ పట్టిస్తూ కిడ్నాప్ జరిగినట్టుగా డ్రామా క్రియేట్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోనికి దిగిన పోలీసులు కవిత చెబుతున్న విషయాలకు, జరిగిన ఘటనకు పొంతన లేకపోవడంతో ఆమెను తమదైన శైలిలో విచారించారు. భర్త నుంచి విడిపోయి దూరంగా వెళ్లిపోవాలని, అడ్డుగా ఉన్న కొడుకుని తానే బావిలో వేసి చంపేసినట్లు అంగీకరించింది. దీంతో ఆమె భర్త శ్రీమాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కిడ్నాప్ కేసును హత్య కేసుగా మార్చి కవితను అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. నవమాసాలు మోసి చెప్పలేనంత బాధను దిగమింగుతూ జన్మనిచ్చిన తల్లే కన్న కొడుకును కర్కశంగా చంపటంతో ప్రతి ఒక్కరూ చలించిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ వార్త తీవ్ర చర్చనీయాంశమైంది. దుబ్బాక మండలంలో ఈ నెల 21 రోజు నైట్ 8 o'clock ఈ రామగల్ల శ్రీనివాస్ అని ఈ పుల్లూరు విలేజ్ మధ్యాహ్నం సమయంలో తన భార్య కొడుకు ఈ అప్పనపల్లి గ్రామంలో ఇంటి వద్ద ఉన్న సమయంలో ఎవరో 2 అన్నోన్ పర్సన్స్ వచ్చి ఆ బాబుని తీసుకెళ్లారని కంప్లైంట్ ఇస్తే దాని మీద మనం ఒకటి కిడ్నాప్లో కేసు నమోదు చేసినాం. ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈ శ్రీమాను కవిత, శ్రీమాన్ అని పుల్లూరు విలేజ్, కవితది నంగునూరు మండల్ నంగునూరు విలేజ్, ఒక 3 years బ్యాక్ లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోరు. 3 years కూడా పుల్లూరులోనే ఉంటారు. రీసెంట్గా ఏంటంటే ఈ శ్రీమాను ఒక 2-3 కేసులలో దొంగతనం కేసుల్లో జైలుకు పోయిండు. కొంచెం బ్యాడ్ క్యారెక్టర్ ఉంది. ఆ భార్యను ఫిజికల్గా మెంటల్గా హరాస్మెంట్ చేయడం, ఇబ్బంది పెట్టడం, ఆ అమ్మాయి కూడా అనవసరంగా నేను మ్యారేజ్ చేసుకున్నా, అటు మా తల్లిదండ్రులకు దూరమైన, అసలు ఎటు పోవాలో అర్థం కాని పరిస్థితిలో మొన్న రీసెంట్గా అంటే 21st రోజు 2:30 ప్రాంతాల్లో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆ బాబుని తీసుకెళ్ళి ఈ అప్పనపల్లి గ్రామ శివారులో ఈ రాజిరెడ్డి పొలంలో అంటే వ్యవసాయ బావిలో పడేసింది. మాకు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత సిడిఆర్ అనాలిసిస్, సీసీ ఫుటేజ్ వెరిఫై చేస్తే తర్వాత మాకు ఆమె మీద డౌట్ వచ్చింది. డౌట్లో భాగంగా ఆమెను గట్టిగా క్వశ్చన్ చేస్తే ఆమె చేసిన నేరం ఒప్పుకుంది. వెంటనే ఆమెను తీసుకెళ్ళి క్రెయిన్ సహాయంతో, ఫైర్ సిబ్బంది సహాయంతో డెడ్ బాడీని బయటికి తీసి దుబ్బాక గవర్నమెంట్ హాస్పిటల్ పంపించనేది.
వాస్తవానికి భర్త ఫిజికల్ మెంటల్ హరాస్మెంటు ప్లస్ ప్రీవియస్ కేసులు జైలు పోవడం, నన్ను సరిగా ఎవరు పట్టించుకోవడం లేదు. నాకు చాలా ఇబ్బంది ఉంది. అటు తల్లిగారు కూడా సపోర్ట్ లేకపోవడం, మా ఇద్దరి మధ్యన ఉన్నది బిడ్డ ఒక్కడే. ఆ బిడ్డ లేకపోతే నన్ను అడిగేటోళ్ళు ఎవరు లేరు. నేను వెళ్ళిపోయే కన్నా బతకొచ్చనే కారణంతో డిసిషన్ తీసుకొని బావిలో వేసి పడవేసింది. కాకపోతే ఇందులో మాకు పోలీస్ సిబ్బందికి ఎవరో అన్నోన్ పర్సన్స్ ఎత్తుకెళ్ళినట్టు మిస్గైడ్ చేసింది. దానికి సంబంధించి కూడా మేము సెక్షన్లు యాడ్ చేసినాం. ఈ కేసు చాకచక్యంగా డిటెక్ట్ చేసిన దుబ్బాక ఎస్ఐకి ప్లస్ సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు.